పరిశుద్ధ గ్రంథంలోంచి ఒక మాటను మనందరం కూడా చదువుకుందాం. ఆదికాండ గ్రంథం 42వ అధ్యాయం 8వ వచనాన్ని కనుక ఒకసారి చదివితే మనకు అక్కడ ఒక మాట కనిపిస్తూ ఉంది. యోసేపు తన యోసేపు తన సహోదరులు సహోదరుడు గుర్తుపెట్టును కానీ వారు అతన్ని గుర్తుపట్టలేదు. చాలు, ఈ మాట వాక్యం చదివేసిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా మ్యూట్లో పెట్టేసుకోవాలి. బ్రదర్ ఎవరో వీడియో ఆన్ చేసుకున్నారో, సోమరాజు కండ్రు బ్రదర్ వీడియో ఆఫ్ చేసుకోండి. బ్రదరా సిస్టరా వీడియో ఆఫ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. చదువుకున్నటువంటి వాక్య భాగంలో 42వ అధ్యాయం ఆదికాండం 8వ వచనంలో యోసేపు తన సహోదరులను గుర్తుపట్టను గాని వారు అతన్ని గుర్తుపట్టలేదు అనే మాట మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. గుర్తుపట్టడం అనే మాటకి మరొక అర్థం ఉంది. ఎరగడం అనే ఒక అర్థం ఉంది. ఎరగడం లేక గుర్తుపట్టడం. ఒక వ్యక్తిని గుర్తుపట్టాలంటే, ప్రియులారా, ఒక వ్యక్తిని ఎరగాలంటే, లేకపోతే కొన్ని గుర్తుపట్టాలంటే, కొన్నిటిని ఎరగాలంటే మనలో ప్రతి ఒక్కరికి ఒకటి ప్రాముఖ్యంగా ఉండాలి. అది లేకపోతే మనం గుర్తుపట్టలేం. అది లేకపోతే మనం ఎరగలేం. అసలు ఏముండాలి? ఏముంటే మనం గుర్తెరగగలుగుతాం? అసలు మనకి ఏముంటే మనం ఎరగగలుగుతాం అని అడిగితే, వాస్తవానికి వివేచన లేకపోతే మనం గుర్తుపట్టలేం. వివేచనకి సంబంధించింది గుర్తుపట్టడం అంటే. ఎరగడం అనేది వివేచనకు సంబంధించింది. నేను పై రూపాలకు సంబంధించినవి మీరు ఎరుగుతున్నారో ఎరగడం లేదో అది పక్కన పెడితే, పై రూపానికి సంబంధించినవి ఎరగడం కోసం కానీ, పై రూపానికి సంబంధించినవి గుర్తుపట్టడం కోసం కానీ నేను మాట్లాడడం లేదు. కానీ ఆత్మలో ఒక వ్యక్తిలో ఏమనుకుంటున్నాడో, ఒక వ్యక్తి నీ విషయంలో ఏం చేయాలనుకుంటున్నాడో అది నువ్వు తప్పకుండా ముందుగానే గుర్తుపట్టగలగాలి. నువ్వు ముందుగానే గుర్తుపట్టగలగాలంటే తప్పకుండా వివేచన అనేది ప్రతి ఒక్కరిలో ఉండాలి. సర్వసాధారణంగా ప్రతి మనుషునికి కూడా దేవుడు వివేచనను అనుగ్రహించాడు. చిన్న పిల్లలతో సహా ప్రతి ఒక్క వ్యక్తికి వివేచన అనేది ఉంటుంది. నువ్వు ఏడ్చావంటే నేను కొడతాను చెప్తున్నాను అని మీ పిల్లనో పిల్లవాడినో అన్నావనుకో, నిజంగానే గట్టిగా ఏడిస్తే డాడీ తన్నుతాడు, మమ్మీ తన్నుతుంది నన్ను అని వాళ్ళకి బాగా తెలుసు. వాళ్ళకి ఒక వివేచన ఉంది. సర్వసాధారణంగా దేవుడు ప్రతి ఒక్క వ్యక్తిలో కూడా వివేచనను పెట్టాడు. ప్రియులరా, అయితే మన వివేచన శరీర సంబంధమైందే కాదు, మన వివేచన ఆత్మ సంబంధమైందై ఉండాలి. అంటే లోపలికి సంబంధించిన వాటిని పరిశీలనగా చాలా చక్కగా మనం పల్లెటూరు భాష ప్రకారం పసిగట్టగలగాలి, ఎరగగలగాలి, గుర్తించగలగాలి, ఆలోచన చేయగలగాలి, గట్టిగా అది ఏంటనేది నిర్ధారణ చేసి చెప్పగలగాలి. వివేచనకి సంబంధించినటువంటి పదాలు పరిశీలించటం, గ్రహించటం, ఆలోచన చేయటం, గుర్తించటం, నిర్ణయించటం అనేటువంటి పదాలు వివేచనకు వాడబడ్డాయి. కృపా వరములలో ఉన్నటువంటి ఒక వరము ప్రియులరా ఆత్మల వివేచన. ఆత్మల వివేచన అనేటువంటి ఒక వరము ద్వారా తప్పకుండా ప్రతి వ్యక్తి కూడా ఒక వ్యక్తి నీ గురించి ఏమనుకుంటున్నాడో, ఒక వ్యక్తి నిన్ను వెన్నెపోటు పొడిచేవాడో కాదో, నిజంగా నీకు మేలు చేసేవాడో కాదో, నిన్ను నిజంగా అప్పగించేవాడో, నీకు కీడు చేసేవాడో, అసలు ఆ వ్యక్తి ఎవరో అనేది నీకు తప్పకుండా అర్థమైపోతుంది ముందుగానే. ఎప్పుడు అర్థమైపోతుందంటే, ఆత్మల వివేచన అను వరము ఎవరిలో అయితే ఉంటుందో, ఆత్మల వివేచన అనేటువంటి
కృపావరములలో ఉన్న ఈ వరము ఎవరిలో అయితే క్రియ చేస్తుందో, ఈ వరం యొక్క పనితనం ఎవరిలో అయితే ఉంటుందో వాళ్ళు తప్పకుండా గుర్తుపట్టగలుగుతారు, వాళ్ళు ఎరగగలుగుతారు, భవిష్యత్తుని కూడా ఎరగగలుగుతారు. నీ ప్రక్కకే వచ్చి మౌనంగా చాలా మెత్తగా లేకపోతే చాలా అమాయకుల్లాగా కనబడ్డ ప్రతి ఒక్కడినే కూడా నువ్వు నమ్మడానికి లేదు అసలు. నీ ప్రక్కకు వచ్చి నిలబడే ఈవిడ చాలా అమాయకురాలండి, ఈమెకు అసలు మాటలు రావండి, ఈవిడికి అసలు ఊసులు రావండి అని ఏదో పైన నువ్వు వివేచించేసి, ఏదో పైన గుర్తుపట్టేసి, ఏదో పైన నువ్వు ఎరగగలిగింది ఏదో నీ మనసుకొచ్చింది చెప్పేయడం అది కాదు. అసలు నీ ప్రక్కన నిజంగా ఒకానొక సమయంలో ఈ అమాయకురాలు ఈ అమాయకుడు నీ ప్రక్కన ఉన్నప్పుడు నువ్వు అమాయకుడు అనుకున్నావు, నువ్వు అమాయకురాలు అనుకున్నావు. కానీ ఒకరోజు నీకు వెన్నుపోటు పొడిచిన రోజున నువ్వు అమాయకుడు అనుకున్నాను అసలు నేను, నువ్వు చాలా అమాయకురాలు అనుకున్నాను నిజంగా. అసలు నీకు మాటలు రావు ఊసులు రావు అనుకున్నాను. ఇన్ని ఊసులు ఎక్కడి నుంచి వచ్చేసినాయి, ఇన్ని మాటలు ఎక్కడి నుంచి వచ్చేసినాయి నీకు? అసలు ఎంత దారుణంగా ప్రవర్తిస్తావని నేను అనుకోలేదు అసలు అని దెబ్బతింటేనే కానీ బుద్ధి రాదన్నట్టు ఎవరిని అమాయకులను కూడా నమ్మడానికి లేదు అని నీకు ఒక అనుభవం అవుతుంది, ఒక అనుభవం వస్తుంది. వీళ్ళు మెత్తగా మాట్లాడుతున్నారు, వీళ్ళు చాలా సులువుగా మాట్లాడుతున్నారు, వీళ్ళు చాలా మంచిగా మాట్లాడుతున్నారు, వీళ్ళు చాలా అమాయకులు, వీళ్ళు కర్మ ఏం తెలియదు వీళ్ళకి అసలు అని నువ్వు అనుకుంటావు. కానీ ప్రియులరా, నిజంగా నీకు వెన్నుపోటు పొడిసి వెళ్ళిపోతారు. నీకు వివేచించటం చేతకాకపోవడాన్ని బట్టి, నువ్వు సరిగ్గా వివేచించకపోవడాన్ని బట్టి, సరిగ్గా నువ్వు గుర్తుపట్టకపోవడాన్ని బట్టి, నువ్వు సరిగ్గా ఎరగకపోవడాన్ని బట్టి నీ అంతటా నువ్వే గాయం చేసుకునే పరిస్థితిని నీ దాకా తెచ్చుకున్నావు. అవతల వ్యక్తి ఎవరో వచ్చి నేను గాయం చేసేలాగా, అవతల వ్యక్తి ఎవరో వచ్చి నేను మోసం చేసేలాగా నువ్వే చేసుకున్నావు, నిజంగా నువ్వే చేసుకున్నావు. ప్రియులరా, దైవజనులేటి విశ్వాసులేటి ఎందరెందరి దగ్గర ఎందరెందరో మోసపోతున్నారు, చాలా సులువుగా మోసపోతున్నారు. డబ్బులు తీసుకునేటప్పుడు ఒకలాగా, డబ్బులు ఇచ్చేటప్పుడు ఒకలాగా. ఇదిగో 1,00,000 రూపాయలు ఇప్పించండి, మీరైతే ఇప్పించగలరు అంటూ మ్రత్తగా మాట్లాడితే, మంచితనంతో మాట్లాడితే నమ్మేశావు, వివేచించలేకపోయావు. నీకు చాలా పెద్ద దెబ్బ అయిపోతున్నారన్న విషయం నువ్వు గమనించలేకపోయావు. 1,00,000 కాదు, మీలాంటి వారికి 5,00,000 ఇప్పించినా తక్కువే. మీరు చాలా మంచివారు. అలా కాదమ్మా, కాగితాలు రాసి ఇచ్చేస్తానమ్మా. కాగితాలు ఎందుకండి బాబు, మీ మంచితనాన్ని బట్టి మీరు ఇచ్చేస్తారండి బాబు అంటూ కాగితాలు రాస్తే కూడా, రాస్తానంటే కూడా కాగితాలు వద్దన్నావు. ప్రియులరా, రాను రాను నిజంగా నీ దిక్కున్న కాడ చెప్పుకో, నువ్వెక్కడ చెప్పుకుంటావో చెప్పుకో, పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చుకుంటావో ఇచ్చుకో. ఎంత తెగించి మాట్లాడతారంటే చాలా ఆశ్చర్యపోతావు. ఇలా మాట్లాడతారని నేను అనుకోలేదు అసలు అంటూ ఒక దెబ్బ ఎప్పుడైతే తింటావో అనుభవం అయ్యి మరొక వ్యక్తికి డబ్బులు ఇప్పించే విషయంలో మధ్యలోకి దూరం అన్నమాట. సరైన వివేచన లేకపోవడాన్ని బట్టి, ఒక వ్యక్తిని సరిగ్గా గుర్తుపట్టకపోవడాన్ని బట్టి, సరిగ్గా ఒక వ్యక్తిని ఎరగకపోవడాన్ని బట్టి చాలామంది వ్యక్తులు చాలా రకాలైన దెబ్బలు తింటా వచ్చారు, చాలా గాయాల పాలయ్యారు. కారణం ఏంటంటే గుర్తుపట్టకపోవడం. ఎందుకు గుర్తుపట్టలేదంటే కృపా వరములలో ఉన్న ఆత్మల వివేచన, భవిష్యత్తుని, నీకు ఈ భవిష్యత్తులో ఎవరు ఎలాంటి దెబ్బ తీయబోతున్నారో అనేది ముందుగా చెప్పలేని పరిస్థితి నీ దగ్గర ఉండడాన్ని బట్టి ప్రియులరా, నువ్వు చాలా బాధపడ్డావు, నువ్వు చాలా గాయపరచబడ్డావు. ఇంతకీ కృపావరములలో ఉన్న ఆత్మల వివేచన ఉంటే సరిపోదు, కానీ ఆ వరము ద్వారా క్రియ చేసే దేవుని ఊపిరి మనలో ఉంటేనే వివేచనకు ఒక బలం ఉంటుంది. యోబు గ్రంథం 32వ అధ్యాయం 8వ వచనం. యోబు గ్రంథం 32:8. అయినను నరులలో ఆత్మ ఒకటి ఉన్నది,
ఉమ్, సర్వశక్తుడగు దేవుని ఊపిరి వారికి వివేచన కలుగుజేయును. సర్వశక్తుడగు దేవుని ఊపిరి వారికి వివేచన కలుగజేయును అని అన్నాడు. సర్వశక్తుడగు దేవుని ఊపిరంట ఒక వ్యక్తికి వివేచనను కలుగజేస్తుంది. వరముంటే సరిపోదు, ఆ వరముకి సంబంధించి పనిచేసే పనివాడి యొక్క ఊపిరి నీలో లేకపోతే వివేచన పనిచేయదు. వివేచన మనలో ప్రతి ఒక్కరికి ఉండాలి ప్రియులరా. వివేచన లేకపోతే పై పైనే ఎరుగుతావు, వివేచన లేకపోతే పై పైనే గుర్తుపడతావు. లోపల నుంచి గుర్తుపట్టగలగాలి. ఏ వ్యక్తి ఎలాంటి దెబ్బ అయిపోతున్నాడో, ఏ సమయంలో దెబ్బ అయిపోతున్నాడో, ఎవరు నీ విషయంలో ఎలాగ మారిపోబోతున్నారో. చాలా భక్తి కలిగిన వాళ్ళు వెళ్ళాం అని గుడ్డిగా నమ్మేశాం. వీళ్ళు చాలా భక్తి కలిగిన వాళ్ళు, వీళ్ళకి మించిన భక్తి ఎవరో చేయరు. ఎంత భక్తి ఉంటుంది వీళ్ళకి. ఎంత మంచి దేవుడి స్వభావం కలిగిన వాళ్ళు ఎక్కడా ఉండరు నాకు తెలిసి. ఎంతగా దేవుడి స్వభావంతో ఉంటారు, ఎంతగా భక్తి చేసేవాళ్ళు ఎక్కడా కనబడరు. కానీ వీళ్ళు అంత భక్తి చేస్తారని ఎవరిని పడితే వాళ్ళని గ్రుడ్డిగా నమ్మేశాం. ఆత్మల వివేచన లేకపోవడాన్ని బట్టి, వివేచన ఉన్నప్పటికీ కూడా సర్వశక్తుడగు దేవుని ఊపిరి నీలో లేకపోవడాన్ని బట్టి వివేచన పని చేయలేదు. వివేచన పని చేయలేదు. ప్రియులరా, పై రూపాలకి సంబంధించిన వివేచనతో కూడిన గుర్తుపట్టడం కాదు. పై రూపానికి సంబంధించి నీకు ఇచ్చినటువంటి మానవునికి ఇచ్చినటువంటి వివేచనతో గుర్తుపట్టడం కాదు. ఆత్మ సంబంధమైన వరముతో కూడిన వివేచనతో ప్రతి ఒక్క వ్యక్తిని గుర్తుపట్టగలగాలి. శరీర సంబంధమైన వివేచన పనిచేసేస్తుంది. శరీర సంబంధమైన వివేచనతో చాలా గుర్తుపడతావు, కానీ ఫెయిల్ అయిపోతాం. ప్రవక్త దైవజనుడైన అంతటి వాడే, సమూయేలు భక్తుడే ఫెయిల్ అయిపోయాడు. ఎక్కడ ఫెయిల్ అయిపోయాడంటే ప్రియులరా, యెషాయి ఇంటికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత యెషాయి కొడుకులలో ఒక కొడుకుని చూసి, ఇతను రాజుకి సంబంధించిన పరిధి ఇతని దగ్గర ఉంది, హైటు, ఇతని పర్సనాలిటీ, రాజుకి సంబంధించిన క్వాలిటీస్ ఇతనిలో ఉన్నాయి, రాజుకి తగ్గ పరిధి ఇతని దగ్గర ఉంది అని అనుకుని అతను యెహోవా ఎన్నుకోబోయేవాడు ఇతడే అని అనుకున్నాడు. ప్రియులరా, వెంటనే దేవుని యొక్క వివేచన, వెంటనే దేవుని యొక్క ఊపిరి, వెంటనే దేవుని యొక్క స్వరం వినబడి ఏం చెప్పిందంటే, నువ్వు పై రూపాన్ని చూస్తున్నావు, పై రూపాన్ని లక్ష్య పెట్టువాడిని కాదు నేను అన్నాడు. రాంగ్ వివేచించాడు. మానవ వివేచన పనిచేసేసింది. ఆత్మ సంబంధమైన వివేచన, ప్రవక్త అయిన అంతటోడికి వివేచన పనిచేయలేదు అక్కడ. సర్వశక్తుడగు దేవుని ఊపిరి వివేచన కలిగి చేస్తుంది. సర్వశక్తుడగు దేవుని ఊపిరి నీలో పనిచేస్తుందో లేదో చూసుకోవాలి. సర్వశక్తుడగు దేవుని ఊపిరి నీలో ఉంటుందో లేదో బాగా పరిశీలించుకోవాలి. దేవుడికి స్తోత్రం. నువ్వు రాంగ్ వివేచించావు. నేను ఎన్నుకోబోయేవాడు ఇతడ కాదు అంటూ దేవుడు స్వయంగా చెప్పాడు. దేవుడికి స్తోత్రం. వివేచన సరిగ్గా పని చేయకపోవడానికి కూడా కొన్ని కారణాలు ఉంటాయి. వివేచన ఎందుకు పని చేయదంటే, నీ బుర్రను పాడు చేసుకుంటే వివేచన పని చేయదు. వివేచన పని చేయకపోవడానికి పెద్ద పెద్ద పొరపాట్లు ఏం చేయక్కర్లేదు. వివేచన పని చేయకపోవడానికి దేవుని ఊపిరి నీలో లేదంటానికి లేదు. దేవుని ఊపిరి నీలో ఉన్నప్పటికీ కూడా వివేచన ఎందుకు పనిచేయదో తెలుసా? నీ బుర్ర పాడు చేసుకుంటే వివేచన పనిచేయదు. బుర్ర పాడు చేసుకోకు. అప్పుల సమస్యలు ఉండొచ్చు, కాదంటలేదు. బుర్ర పాడు చేసుకోకు. నీకు బాధలు ఉండొచ్చు, కాదనడం లేదు. వాక్యం చెప్తున్న నాకు నా నెత్తి నిండా బాధలే ఉన్నాయి, కానీ బుర్రను పాడు చేసుకోకూడదు. ఎంతోమందిని ప్రియులరా, ఎంతోమందితో మాట్లాడుకుంటూ రావాలి. కొంతమంది అలిగేవాళ్ళు ఉంటారు, కొంతమంది కోపపడేవాళ్ళు ఉంటారు, కొంతమంది వచ్చేవాళ్ళు ఉంటారు, కొంతమంది వెళ్ళిపోయేవాళ్ళు ఉంటారు. వచ్చేవాళ్ళు వస్తారు, పోయేవాళ్ళు పోతూ ఉంటారు.
అర్థం చేసుకునే వాళ్ళు అర్థం చేసుకుంటుంటారు, అర్థం చేసుకోలేని వాళ్ళు అపార్థం చేసుకుంటూ ఉంటారు. ఎంతమందిని కంట్రోల్ చేసుకుంటూ రావాలో. దేవుడికి స్తోత్రం. ఎవరిని బట్టి కూడా బుర్రని పాడు చేసుకోకూడదు. నువ్వు బుర్ర పాడు చేసుకుంటే కనుక వివేచన పనిచేయదు. బుర్ర పాడు చేసుకున్న వ్యక్తిలో దేవుని ఊపిరి పని చేయదు. బుర్ర పాడు చేసుకోకు. సమూయేలు భక్తుడు అంతటోడు, ప్రవక్త అయినటువంటి సమూయేలు బుర్ర పాడు చేసుకున్నాడు. లేకపోతే చాలా కరెక్ట్గా వివేచిస్తాడు. చాలా కరెక్ట్గా చూడగానే, ముఖం చూడగానే ఇతను అవునా కాదా, ఇతను ఆయనా కాదా, ఎన్నుకోబోయేవాడు దేవుడు ఎన్నుకోబోయేవాడు ఈనా కాదా అనేది చాలా టక్మని చెప్పేస్తాడు. చాలా సులువుగా చెప్పేస్తాడు. ప్రియులారా, వాస్తవానికి అతను గుర్తుపట్టలేకపోయాడు. యెహోవా ఎన్నుకోబోయేవాడు ఎవడో సరిగ్గా గుర్తుపట్టలేకపోయాడు. సరిగ్గా ఎరగలేకపోయాడు. కారణం ఏంటంటే బుర్రపాడైపోయింది. బుర్రపాడు చేసేసుకున్నాడు. దైవజనులైనటువంటి వాళ్ళు కూడా మనుషులే, వాళ్ళకంటూ ఒక మనసు ఉంది అని బాగా గుర్తుపెట్టుకోవాలి. ఏ దైవజనుల బుర్ర పాడైపోదనుకుంటున్నారా? సేవకుల బుర్ర పాడైపోదనుకుంటున్నారా? ప్రవక్తల బుర్ర ఏమైనా పాడవదనుకుంటున్నారా? ప్రవక్తల బుర్ర త్వరగా పాడైపోద్దే. బుర్ర పాడు చేసేసుకునే వాళ్ళు ఎక్కువగా సేవకులే. బుర్ర పాడైపోతుంటుంది వాళ్ళకి. మీకు ఒక సమస్యే, ఇద్దరు పిల్లలతో బుర్రపాడు చేసేసుకుంటున్నాం, ముగ్గురు పిల్లలతో బుర్రపాడు చేసేసుకుంటున్నాం. మరి ఎంతమంది పిల్లలు ఉంటున్నారో మాకు? దేవుడికి స్తోత్రం. దగ్గరగా ప్రియులరా 53 మంది పిల్లలు వేసారు ఇవాళ. 53ఏనా అండి? 53ఏనా? పడుకున్నారేటి? అవునండి. అనుమానంగా ఉంది పడుకున్నారేమోనని. దేవుడికి స్తోత్రం. 53 మంది పిల్లలుంటే మీ బుర్ర ఎంత పాడైపోతో. మరి నాకున్నట్టు పిల్లలు మీకు ఉండి చూస్తే తెలిసిన మరి బాధ. 53 మంది పిల్లలు ఉన్నారు. ఇంకా కొంతమంది పిల్లలు లేవలేదు, రాత్రి అన్నాలు తినలేదు పాపం. దేవుడికి స్తోత్రం. అన్నాలు తినకపోయినా నిద్ర ఎలా పెట్టేస్తుందో మరి పిల్లలకి. కొంతమంది కోపపడి కొంతమంది అన్నం తినక పడుకున్నారు. ఎంతమంది పిల్లలు ఉన్నారో? తక్కువ మంది పిల్లలు లేరు. 200 చిల్లర మంది పిల్లలు ఉన్నారు. పెందలకాడ ప్రార్థన గ్రూప్లో చెక్ చేయండి ఎంతమంది పిల్లలు ఉన్నారు. 200 మంది పైనే ఉన్నారు పిల్లలు. ఎంతమంది పిల్లలతో ఎంత బుర్రపాడైపోతే ఆలోచించు. కూతురుతో బుర్రపాడు చేసేసుకుంటున్నావు, ఒక కొడుకుతో బుర్రపాడు చేసేసుకుంటున్నావు. బుర్రపాడైపోయిందంటే నీకు వివేచన పనిచేయదు చెప్తున్నాను. సరిగ్గా గుర్తుపట్టలేవు, కొన్ని సరిగ్గా గుర్తుపట్టలేవు. అసలు మాటనే గుర్తుపట్టలేకపోతున్నావు. మాటే అర్థమై సత్తలేదు మనకే. ఏటి నీ బుర్ర ఎక్కడుంది, ఏటి ఏం మాట్లాడుతున్నావు, నువ్వేం మాట్లాడుతున్నావు అంటారు నిన్ను కొంతమంది. అదేలే ఏదో ఆలోచనతో ఉన్నాను, సరే మళ్ళీ చెప్పండి అంటావు. బుర్రపాడైపోయింది. మాట అర్థం అవ్వట్లేదు, ఒక మనిషి అర్థం అవ్వట్లేదు. ఏంటన్నది గుర్తుపట్టలేకపోతున్నావు, ఏంటి అన్నది తెలుసుకోలేకపోతున్నావు, ఎరగలేకపోతున్నావు. కారణం ఏంటంటే బుర్రపాడైపోయింది. బుర్రపాడు చేసుకుంటే కనుక దేవుడు పని చేయలేడు నీలో. బుర్రపాడు చేసుకుంటే కనుక దేవుడి సంచారం నీ యందు జరగదు. దేవుడు కదలికలు నీలో కనపడవు. బుర్రను పాడు చేసుకున్న ప్రతి ఒక్క వ్యక్తి జీవితంలో సాతానుగాడి యొక్క కదలికలు కనపడతాయి. సాతానుగాడి యొక్క క్రియ ఎక్కువ కనపడుతుంది. దేవుని క్రియ కనపడదు వాళ్ళ యందు. ఈ మాటలు వింటున్న ప్రియులరా, ఎందుకు గుర్తుపట్టలేకపోతున్నాం? పెందలకాడ ప్రార్థనలో దాగి ఉన్న బలాన్ని గుర్తుపట్టలేని వాళ్ళు ఇప్పటికీ చాలామంది ఉన్నారు. పెందలకాడ ప్రార్థనలో దాగి ఉన్న అభిషేకాన్ని గుర్తుపట్టలేని వాళ్ళు చాలామంది ఉన్నారు. పెందలకాడ ప్రార్థన అంటూ ఈ ప్రార్థనని చూసిన తర్వాత, ఈ ప్రార్థనలో గడిపిన తర్వాత కూడా దీంట్లో ఏం దాగి ఉందో కూడా లోతుకెళ్ళి ఆత్మీయంగా బలపడటానికి సంబంధించిన సరుకు ఏదైనా ఇందులో నీకు దొరుకుతుందో లేదో కూడా గుర్తుపట్టలేని వ్యక్తులు చాలామంది ఉన్నారు. ఎందుకంటే వివేచన లేదు. వివేచన ఉన్నప్పటికీ ఆ వివేచనకి సంబంధించినటువంటి అధిపతి యొక్క ఊపిరి
నీలో లేకపోవడాన్ని బట్టి సరిగ్గా నువ్వు ఖచ్చితంగా కరెక్ట్గా నిర్ధారణ చేసి నువ్వు గుర్తుపట్టలేకపోతున్నావు. ప్రైజ్ ది లార్డ్. యోసేపు తన సహోదరులను గుర్తుపట్టాడు, కానీ తమ సహోదరులు మాత్రం యోసేపును గుర్తుపట్టలేదు. యోసేపు తన సహోదరులను గుర్తుపట్టడానికి కొన్ని సంవత్సరముల తరువాత వాళ్ళను గుర్తుపట్టడానికి గల కారణం అతనికి ఒక దైవికమైన వివేచన ఉంది. శారీరకమైన వివేచనే కాదు, దైవికమైన వివేచన అతనికి ఉంది. దైవికమైన వివేచనతో యోసేపు తన సహోదరులను గుర్తుపట్టాడు. దైవికమైన వివేచన తన సహోదరులకు లేకపోయినా దైవికమైన వివేచన మాత్రం యోసేపుకుంది. అందుకే యోసేపు గుర్తుపట్టగలుగుతున్నాడు. దేవుడికి స్తోత్రం. ప్రియులరా, ఎవనిలో దెయ్యాల క్రియలున్నాయో, ఎవనిలో దేవుని క్రియలున్నాయో అవి కూడా గుర్తుపట్టలేకపోతున్నాం. దెయ్యమన్నా గుర్తుపడుతుంది, కానీ నిన్ను నన్ను మనం మాత్రం దెయ్యాల క్రియలేంటో గుర్తుపట్టలేకపోతున్నాం. ఒక కుటుంబంలో ఉన్న దెయ్యాల క్రియలను గుర్తుపట్టలేకపోతున్నాం. ప్రియులరా, ఆలోచించి ఈరోజు ఎందుకు గుర్తుపట్టలేకపోతున్నావు? గుడ్డెద్దు చేలో పడ్డట్టు ఏదో బ్రతుకుతున్నావు అంతే. గుడ్డెద్దు చేలో పడ్డట్టు ఏదో భక్తి చేస్తున్నావు అంతే. గుడ్డెద్దు చేలో పడ్డట్టు ఎటుపోతున్నావో నీకే తెలియడం లేదు. నా బ్రతికే ఒక అయోమయ స్థితిలో ఉంది. ఎక్కడ బలపడాలో కూడా తెలియడం లేదు, ఎక్కడ ఎదగాలో కూడా తెలియడం లేదు అంటూ అయోమయ స్థితిలో ఎక్కడైనా దేవుడే అంటూ భక్తి లేని స్థలాలకి, భక్తి లేని మందిరాలకి, భక్తి లేని దైవజనుని వెంబడిస్తున్నాం. పరిశుద్ధాత్మతో నింపబడలేని వాళ్ళని, పరిశుద్ధాత్మను గురించి బోధించలేని వాళ్ళని వెంబడిస్తున్నాం. పరిశుద్ధాత్మ కలిగిన దైవజనుడు ఎవరో, దేవుని యొక్క ఆత్మ ప్రేరేపణతో సేవ చేస్తున్న దైవజనుడు ఎవడో, నా కొరకు ప్రార్థన చేసే దైవజనుడు ఎవడో, ఎక్కడ ఉన్నాడో అంటూ వెతకడం మానేసాం. వెతికిన తర్వాత ఎవరైనా ఒక దైవజనుడు కనపడితే సరిగ్గా గుర్తుపట్టలేకపోతున్నాం. ఈయన నా కోసం ప్రార్థన చేస్తాడు, ఈమె నా నిమిత్తం కన్నీళ్లు విడిచి ప్రార్థన చేస్తుంది అని గుర్తుపట్టలేకపోతున్నాం. ఎవరిని పడితే వాళ్ళని నమ్మి భక్తి జీవితానికి ఉన్న బలాన్ని కోల్పోతున్నావు. నీ అభిషేకాన్ని పోగొట్టుకుంటున్నావు. నీకున్న తలాంతుల యొక్క బలాన్ని కోల్పోతున్నావు. నీకు ఇచ్చినటువంటి తలాంతులతో వాడబడవలసినటువంటి నీవు అణిగిపోతున్నావు. ఎవరో వచ్చి నిన్ను అడిచేస్తున్నారు, ఎవరో వచ్చి నిన్ను ఆర్పేస్తున్నారు. నీ భక్తి జీవితాన్ని నిన్ను బహుగా కట్టవలసినటువంటి వ్యక్తులు నిన్ను ఆర్పేస్తున్నారు. నిన్ను నిజంగా ఆర్పేస్తున్నారు. నిన్ను ఎదగకుండా చేసేస్తున్నారు. అలాంటి వ్యక్తులు ఎందరితో సంబంధాలు పెట్టుకొని అలాంటి మనుషులతో నువ్వు ఏకమై సహవాసంలో ఉంటున్నావు, కానీ నీకు అన్ని ఎదురు దెబ్బలే తగులుతున్నాయి. కానీ ఇప్పటికీ కళ్ళు తెరుచుకోలేదు. నువ్వెవరో నాకు తెలియదు. దేవుడు నీతోనే సూటిగా మాట్లాడుతున్నాడు. ఇంకా నువ్వు కళ్ళు తెరుచుకోలేదు. ఎవరి ద్వారా గాయాలు తింటున్నావో, ఎవరి ద్వారా గాయాలు అవుతున్నాయో, ఎవరి ద్వారా నష్టపోతున్నావో, ఎవరి ద్వారా మోసపోతున్నావో, ఎవరి ద్వారా భక్తి జీవితంలో ఎదగవలసిన నువ్వు భక్తిలో ఎదగకుండా ఆరిపోతున్నావో, అణగారిపోతున్నావో, ఇప్పటికి ఇంకా కూడా కళ్ళు తెరుచుకోలేదు. ఇంకా వివేచన పనిచేయడం లేదు. ఇంకా గుర్తుపట్టలేకపోతున్నావు. ఇంకా ఎరగలేకపోతున్నావు ఒక వ్యక్తిని. ప్రియులారా, దెయ్యాలు ఎరుగుతున్నాయి, దెయ్యాలు గుర్తుపడుతున్నాయి. స్కెవయా అనేటువంటి వ్యక్తి బైబిల్లో ఉన్నాడు. అతనికి 7 కుమారులు ఉన్నారు. ఈ స్కెవయా అనేటువంటి వ్యక్తి యొక్క కుమారులు దెయ్యం పట్టుకున్న వాడి దగ్గరికి వెళ్ళారు. దెయ్యం పట్టుకున్న వాళ్ళ దగ్గరికి ఎలా వెళ్ళారంటే, వీళ్ళు పౌలు గారిని చూసి వెళ్ళారు. పౌలు గారు దెయ్యాలను వెళ్ళగొడుతుంటే దెయ్యాలు వెళ్ళిపోతున్నాయి. పౌలు గారి యొక్క వస్త్రం తీసుకుని వెళ్ళి దెయ్యాలు పట్టుకున్న వాళ్ళ మీదకి వెళ్ళి పరుస్తుంటే దెయ్యాలు విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాయి. రోగాలన్నీ కూడా పోతున్నాయి. రోగులు స్వస్థత పొందుతున్నారు. వస్త్రం పెడుతుంటేనే ఇలా అయిపోతుంది. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ఉచ్చాటన చేస్తే దెయ్యాలు ఎందుకు వెళ్ళిపోవో? వెళ్ళిపోతాయి, దెయ్యాలు వెళ్ళిపోతాయి.
అని అనుకుని ప్రియులరా స్కెవయ కుమారులు దెయ్యం పట్టుకున్నవాడి దగ్గరికి వెళ్ళారు. దెయ్యం పట్టుకున్నవాడి దగ్గరికి వెళ్తే దెయ్యం ఏమన్నదో తెలుసా? చదవండి అపోస్తుల కార్యాలు 19:15. అపోస్తుల కార్యాల గ్రంథం 19వ అధ్యాయం 15వ వచనం చదవండి. అందుకు ఆ దయ్యమును, నేను యేసును గుర్తెరిగెదను, పౌలును కూడా ఎరిగెదను గాని మీరెవరని అడగగా, ఆ దయ్యము పట్టినవాడు ఎగిరి వారి మీద పడి వారిలో ఇద్దరిని లొంగదీసి గెలిచెను. అందుచేత వారు దిగంబరులై గాయము తగిలి ఆ ఇంట నుండి పారిపోయిరి. చదువుకున్నటువంటి వాక్య భాగంలో అందుకు ఆ దయ్యము నేను యేసును గుర్తెరుగుదును, పౌలును కూడా ఎరుగుదును. మీరెవర్రా నా దగ్గరికి వచ్చారు? మీకు పనేట్రా? మీకు పనేటి? నా దగ్గరికి వచ్చారేటి మీరు? ఏ పౌలు గారిలాగా ఎలగొడదామని వచ్చారేమో. పౌలు ఎవరో తెలుసు నాకు. ఆయన ఒక గొప్ప దైవజనుడు. పౌలు ఎవరో తెలుసు. ప్రభు అయిన యేసుని వెంబడిస్తున్నాడు. యేసుని ఎవరో కూడా నేను గుర్తెరుగుదును. యేసుని బాగా గుర్తెరుగుదును. నేను యేసు సేవ చేస్తున్న వాడిని నేను గుర్తెరుగుదును. నేను మీరెవర్రా? మీరెవరో నా దగ్గరికి వచ్చారేటి? ఏటి యేసుక్రీస్తు నామంలో ఉచ్చాటన చేస్తున్నారేటి? యేసుక్రీస్తు నామంలో వెళ్ళిపోనా? మూసుకో, ఇంకా ఎక్కువ మాట్లాడుకో. వెళ్ళిపోతానా నేను? నువ్వు ఉచ్చరించేస్తే వెళ్ళిపోతానా నేను? నువ్వెవరో నాకు తెలుసు. అర్థమవుతుందా? నీలో దైవశక్తి ఉందో లేదో కూడా నాకు తెలుసు. నువ్వు భక్తి కలిగిన వాడువో కాదో కూడా నాకు తెలుసు. నువ్వు ఎలాంటివాడువో నాకు తెలుసు. మీరెవరో అని అంటున్నానని నువ్వెవరో నాకు తెలియదు అనుకుంటున్నావేమో. నీ బలహీనతలేటో నాకు తెలుసు. నువ్వేంటో నాకు బాగా తెలుసు. పౌలును కూడా గుర్తెరుగుదును, నేను యేసును కూడా గుర్తెరుగుదును అంటూ దెయ్యం గుర్తుపడుతుంది నిన్ను, నన్ను. దెయ్యం గుర్తుపడుతుందయ్యా. నీలో భక్తి ఉందో లేదో దెయ్యం గుర్తుపడుతుంది. నువ్వు అభిషక్తుడివో కాదో దెయ్యం గుర్తుపడుతుందయ్యా. నీలో ప్రార్థనా శక్తి ఉందో లేదో దెయ్యం గుర్తుపడుతుంది. పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావేంటి? మూసుకో ఇంకంటది దెయ్యం. తెలుసా నీకు? దెయ్యం కూడా గుర్తుపట్టేస్తుంది, కానీ మనం మాత్రం గుర్తుపట్టలేకపోతున్నాం. దెయ్యానుకున్న వివేచన కూడా మనకు లేదు. దెయ్యానికి అంత గొప్ప వివేచన ఇచ్చాడు దేవుడు. దానికి ఇచ్చినటువంటి వివేచన అంత వివేచన కాదు, అది గొప్ప వివేచన ఇచ్చాడు. ఆ వివేచనతో పనికి మాలిన విధంగా చాలా కొన్ని విధానాలని అది వివేచించి ముందుగానే మనల్ని ఇబ్బంది పెడుతూ ముందుకు వెళ్లకుండా మనల్ని ఆపుతుంది. దేవుడు నిన్నేం చేయబోతున్నాడో కూడా దానికి తెలుసు. దాని వివేచనకు అంతు చిక్కుతుంది దాని వివేచనకి. నీకేం జరగబోతుందో, నీకు ఏం సంభవించబోతుందో, నిన్ను దేవుడు ఎంత పైకి ఎత్తబోతున్నాడో నీకు తెలియకపోవచ్చు, కానీ దెయ్యం గుర్తుపడుతుంది. దెయ్యానికి బాగా తెలుసు. నీ భవిష్యత్తుని గుర్తుపట్టగలిగే టాలెంట్ దాని దగ్గర ఉంది, ఆ సామర్థ్యం దాని దగ్గర ఉంది, ఆ శక్తి దాని దగ్గర ఉంది. దెయ్యం గుర్తుపడుతుంది, మనం గుర్తుపట్టలేకపోతున్నాం. ఎవరిలో దెయ్యం ఉందో, ఎవరిలో దురాత్మ ఉందో గుర్తుపట్టలేకపోతున్నాం. స్కెవయ కుమారుల మీద పడి వారిలో ఇద్దరిని లొంగ తీసుకుని గెలిచిందంట. గట్టిగా మాట్లాడుతున్నప్పుడైనా బయటకు వచ్చేయాలి కదండో. ఆ ఇంట్లోంచి బయటకు రావట్లేదు. ఏసునామలో వెళ్ళిపో అంటుంటే, ఏసునామలో వెళ్ళిపో అంటారేటి? ఆగండి, మీ సంగతి చెప్తానని మంచం మించి పడుకున్నవాడు మంచం మించి లేచాడు. మరి అంతే కదా. నోటితో చెప్తేనరా మీరు, చేతితోనే చెప్తాను మీకు అని అనుకుంది దెయ్యం. నోటితో చెప్తే వినరా మీరు? చేతితోనే చెప్తాను మీకు, గట్టిగానే చెప్తాను, ఆగండి అనుకుని పడుకున్నవాడు, దెయ్యం పట్టుకున్నవాడు లేచాడు. లేచి కూర్చున్నాడు. లేచి కూర్చోగానే కొంచెం భయం అనిపించింది స్కెవయ కుమారులకి. మళ్ళా మరింత గట్టిగా అరిచి మరీ ప్రార్థన చేస్తున్నారు. అరిచి మరీ గట్టిగా అధికారంతో బంధించాలని చూస్తున్నారు, వెళ్ళగొట్టాలని చూస్తున్నారు. పోరేటి మీరు అంటూ వాళ్ళ మీద పడిపోయాడు. వాళ్ళ మీద పడిపోడమ్మా,
వాళ్ళ మీద పడి వారిలో ఇద్దరిని లొంగ తీసుకుని గెలిచాడంట. అందుచేత వారు దిగంబరులు అయిపోయారు. గాయము తగిలి ఆ ఇంటి నుండి పారిపోయారు. ఏంట్రా బాబు, మనం దెయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోయాం అనుకున్నారు. దెయ్యం గుర్తుపట్టింది. నన్ను వెళ్ళగొట్టగలిగే శక్తి మీలో లేదని దెయ్యం గుర్తుపట్టింది. ప్రియులరా, దైవజనులను దెయ్యం గుర్తుపడుతుంది. దైవజనులైన వారిలో కూడా దేవుని శక్తి ఎంతగా ఉందో, ఆయన ప్రభావం ఎంతగా ఉందో, ఆయన బలం ఎంతగా ఉందో దెయ్యం గుర్తుపడుతుంది. నువ్వు గుర్తుపట్టలేకపోతున్నావు. దైవజనుల్లో ఉన్న అభిషేకం ఏంటో, దైవజనుల్లో ఉన్న దేవుని స్వభావం ఏంటో దెయ్యం గుర్తుపడుతుంది, కానీ నువ్వు గుర్తుపట్టలేకపోతున్నావు. ఒకరోజు ఒక ఆమె నాకు ఫోన్ చేసి, పాస్టర్ గారండి, దెయ్యం పట్టేసుకుంది నా కూతుర్ని, మీరు వెంటనే వచ్చేయండి, ఉన్న పళంగా ఎక్కడున్నారో దయచేసి వచ్చేయండి అంది. దెయ్యం పట్టుకుందంటే సర్వసాధారణంగా చాలామంది పాస్టర్స్ భయపడిపోతారు. చాలామంది భయపడతారు, ఎక్కువగా అంత త్వరగా వెళ్ళరు. ఎక్కువగా ఏం చెప్తారంటే, దెయ్యాన్ని వెళ్ళగొట్టడానికి రండి పాస్టర్ గారు అన్నారనుకోండి, ప్రార్థనాపూర్వకంగా వస్తానమ్మా, ఒక 2 రోజులు టైం కావాలంటారు. ఒకవేళ ఇంటికాడే ఉన్నారనుకోండి, ఇంటికాడ ఉన్నా కానీ రారండి అసలు. ఇంటికాడ ఉన్నా సరే, నేను ఇంటికాడ లేనమ్మా, నేను ఊర్లో ఉన్నానమ్మా అంటారు. ప్రియులరా, ఊర్లోకి వచ్చాక ఫోన్ చేస్తానమ్మా అంటారు, కానీ వీళ్ళు కనిపెట్టుకుంటూ ఆ పాస్టర్ గారు ఫోన్ చేస్తారేమో అని చూస్తారు, కానీ ఆయన ఫోన్ చేయడు. దెయ్యాన్ని వెళ్ళగొట్టడానికి సర్వసాధారణంగా దైవజనులైన వారు కూడా త్వరగా కదిలి గుమ్మం దాటి బయటకు రారు. మీరున్న ఫలంగా వచ్చేయండి అని అంటే, మనం దేవుని సేవ చేస్తున్నాం, ఫుల్ టైం సేవ పరిచర్లో ఉన్నాం. దేవుడు మనకి ఇచ్చిన అధికారాన్ని బట్టి, మనం ఆజ్ఞాపిస్తున్న విధానాన్ని బట్టి మనం ఖచ్చితంగా వెళ్ళగొట్టగలుగుతాం. దేవుడు మనకు ఆ సామర్థ్యం ఇచ్చాడు. కాబట్టి దేనికి భయపడాలి మనం, దేనికి భయపడాలి నేను అనుకుని దెయ్యం పట్టుకున్న అమ్మాయి దగ్గరికి నేను వెళ్ళడం మొదలుపెట్టాను. ఆ ఇంటికి వెళ్ళగానే హాల్లో కూర్చున్నదే వెంటనే బెడ్రూమ్లోకి వెళ్ళిపోయింది. నన్ను చూడగానే హాల్లో కూర్చున్న పాప బెడ్రూమ్లోకి వెళ్ళిపోయింది. బెడ్రూమ్లోకి వెళ్ళిపోయి తలుపు వేసేసుకుంది, తలుపు బిగించేసుకుంది. దెయ్యానికి తెలుసు నేను ఎవరినో, దెయ్యానికి తెలుసు ఎవడొచ్చాడో ఇంటికి, దెయ్యానికి తెలుసు, దెయ్యం అన్నా గుర్తుపడుతుంది. దైవజనుల్లో ఉన్న దైవికమైన బలాన్ని చాలామంది గుర్తుపట్టట్లేదు. దెయ్యం చాలా ఈజీగా గుర్తుపడుతుంది. ప్రియులారా, నేను వెళ్ళిన తర్వాత కొంతసేపు మాట్లాడకుండా మౌనంగా ఉండండమ్మా, నేను ఇక్కడ ఉన్నానన్న విషయం వాళ్ళే నాతో చెప్పారు. మీరు ఉన్నారన్న విషయం తెలియకుండా కొంచెం మౌనంగా ఉంటే మనం బాగుంటుందండి, తలుపు తీసుకుని వస్తుందేమో అన్నారు. మనకేం తెలుసు, అసలు నేను హాల్లో కూర్చున్నానో లేదో, బెడ్రూమ్లో ఉన్న దెయ్యానికి తెలుసు నేను అక్కడ ఉన్నానో లేదో. సరే అని ఇంటికాళ్ళు లేదో చెప్పారని అలా సోఫాలో కూర్చున్నాను అనమాట. మాట్లాడకుండా ఏదో చిన్నగా మాట్లాడుకుంటున్నాం. ఆ ఇంటి వారు మేము చిన్నగా మాట్లాడుకుంటున్నాం. కష్ట సుఖాలు ఏవో చెప్తుంది. పిల్ల ఇలాగ అయిపోతుందండి, పిల్ల అలాగ అయిపోతుంది, అసలు అన్నమే తింటలేదండి, ఇలాగ అయిపోతుందని బాధ అంతా చెప్తుంది ఆవిడ. నేను ఉన్నానా లేదా అని కొద్దిగా తలుపు ఓపెన్ చేసి ఒక కన్ను బయటకెట్టి చూస్తుంది. నన్ను చూడగానే బయటికి రా అని అనగానే మళ్ళీ తలుపేసేసుకుంది. దేవుడికి స్తోత్రం. దెయ్యం పట్టుకున్నటువంటి వ్యక్తులు ఎవరిలోనైనా మనం చూడగలిగితే దెయ్యం పారిపోవాలి. నేను చూస్తే దెయ్యం గడగడగడమని వణుకుపోవాలి దెయ్యం చూస్తే. నేను ప్రియులరా, నువ్వేంటో, నీ మీద ఉన్న అభిషేకం ఏంటో, నీలో ఉన్న దైవికమైన బలం ఏంటో దెయ్యానికి బాగా తెలుసు. నేను పౌలుని గుర్తెరుగుదును, యేసుని కూడా గుర్తెరుగుదును నేను అని అంది. గుర్తుపడుతుంది దెయ్యం. దేవుడికి స్తోత్రం. దెయ్యం గుర్తుపడుతుంది కానీ మనం గుర్తుపడతలేదు. ప్రియులారా, ఎక్కడ సారముందో, ఆత్మీయంగా బలపడటానికి నాకు ఎక్కడ విడుదల కలుగుతుందో గుర్తుపట్టలేకపోతున్నాం. ఎక్కడ పడితే అక్కడికే వెళ్ళిపోతున్నాం. ఒక చోట లేదు, ఒక దైవజనుడు లేడు అసలు.
ప్రతి దానిలో తలదూర్చడమే, ప్రతి దానిలో తలదూర్చడమే. ఎక్కడ సారముందో తెలియడం లేదు, ఎక్కడ పండుతావో ఎక్కడ మండుతావో నీకు తెలియడం లేదు. అసలు గుర్తుపట్టకే అలా తిరుగుతున్నావు, పాలుగాలిన పిల్ల తిరుగుతున్నావు, నీ ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నావు. నిలకడలేదు, నిలకడలేదు, అసలు స్థిరత్వం లేదు, అసలు కాలుగాలిన పిల్లిలాగే తిరుగుతున్నావు. కారణం ఏంటంటే ఎక్కడ మండుతావో ఎక్కడ పండుతావో ఎక్కడ సారముందో నువ్వు గుర్తుపట్టలేకపోతున్నావు. ఈ పెందలకాడ ప్రార్థనలో ఎంత అద్భుతమైన సారం ఉందో. నువ్వు మండే సారం ఇక్కడ ఉంది, నువ్వు పండే సారం కూడా ఇక్కడ ఉంది, నువ్వు అభివృద్ధి పొందగలిగేటంత గొప్ప సారం ఇక్కడ ఉంది. కానీ గుర్తుపట్టలేకపోయావు. వివేచన లేకపోవడాన్ని బట్టి ఆత్మ సంబంధమైన కృపావరములలో ఉన్న ఆత్మల వివేచనను వరము పని చేయకపోవడాన్ని బట్టి, సర్వశక్తుడగు దేవుని ఊపిరి నీలో ఉండకపోవడాన్ని బట్టి గుర్తుపట్టలేకపోయావు, సరిగ్గా గుర్తుపట్టలేకపోయావు. ప్రియులరా, నీ స్వరం వినగానే దెయ్యాలు బయటికి వెళ్ళిపోవాలి. నీ వాయిస్ వినబడగానే భయం పుట్టాలి, వణుకు పుట్టాలి. దెయ్యం గుర్తుపడుతుంది కానీ నువ్వు గుర్తుపట్టలేకపోతావు. గుర్తుపట్టడం అన్న కాడ ఎరగడం లేక ఎరిగి అనే పదాలు కూడా వాడాడు బైబిల్లో. ఎరిగి, ఎరగడం అనేటువంటి పదాలు స్పష్టంగా వాడాడు. ఆ పదాల దగ్గర గుర్తుపట్టడం అనే పదం కూడా వస్తుంది. దేవుడికి స్తోత్రం. ప్రియులరా, దెయ్యం యేసు ఎవరో కూడా దానికి బాగా తెలుసు. లూకాసు వార్త 8:28, లూకాసు వార్త 8:28 ఫాస్ట్గా చదువు. వాడు యేసును చూచి కేకలు వేసి ఆయన ఎదుట సాగులు పడి, యేసు, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి? నన్ను బాధపరచుకుమని నిన్ను వేడుకొనుచున్నానని కేకలు వేసి చెప్పెను. సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేటి? నన్ను బాధపరచుకో. ఆడు బాగా గుర్తుపట్టాడు. దేవుడే స్వయంగా వాడిని బాధపరచబోతున్నాడని వాడికి తెలుసు. దేవుడు వాడిని బాధపరచబోతున్నాడని, బాధాకరమైన పరిస్థితిలోకి దేవుడు వాడిని తీసుకుపోతాడని వాడికి బాగా తెలుసు. సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, యేసు ఎవరో అని అడిగితే ఒక్కరు తక్కువని సమాధానం చెప్పలేరు. యేసెవరమ్మా, యేసెవరో చెప్పండి. సర్వోన్నతుడైన దేవుని కుమారుడు. యేసు ఎవరంటే స్వయంగా ఎక్కువగా ఏమంటారంటే దేవుడు అంటారు. ఆయన దేవుడే కాదంటలేదు. కానీ ప్రియులరా, దెయ్యం ఏమన్నదో తెలుసా? దేవుని కుమారుడా, దేవుని కుమారుడని గుర్తుపట్టింది. యేసు ఎవరు అంటే దేవుని కుమారుడు అని ఇంకా గుర్తుపట్టలేని వాళ్ళు చాలామంది ఉన్నారు. యేసు ఎవరు అంటే ఏ దేవుని కుమారుడు అని ఎరగలేని వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎరగాలి, గుర్తుపట్టాలి. దేవుడికి స్తోత్రం. దెయ్యానికి తెలుస్తుంది, దెయ్యానికి తెలుసు ఆయన ఎవరో. యేసుని గుర్తెరుగుదును, పౌలుని కూడా గుర్తెరుగుదును. ఆయన దేవుని కుమారుడని గుర్తెరుగునది. ఆయన చివరికి దాన్ని నరకంలో పడేస్తాడని, దాన్ని బాధ పెడతాడని కూడా అది గుర్తెరుగునది. దానికన్నా తెలుస్తుంది కానీ నరకం ఉందని నీకు నాకు తెలియడం లేదు. కొన్నిసార్లు నరకం ఉండడం చాలా వాస్తవం, పరలోకం ఉండడం కూడా అంతే వాస్తవం. నరకం ఉండడం ఎంత వాస్తవమో పరలోకం కూడా ఉండడం అంతే వాస్తవం. పరలోకం ఉందని అది గుర్తెరుగును, నరకం కూడా ఉందని అది గుర్తెరుగును. ఆ పరలోక రాజ్యంలోకి నిన్ను నన్ను వెళ్ళనివ్వకుండా చేయడమే ఆడి ప్రయత్నాలన్నీ కూడా. ఆ పరలోక రాజ్యంలోకి వెళ్ళనివ్వకూడదు. వాడు గుర్తెరుగుతాడు కాబట్టే వాడికి అన్నీ గుర్తే, అందుకే వాడు అడ్డుకుంటాడు. వాడు దేవుడికి స్తోత్రం. మనలో ప్రతి ఒక్కరం కూడా దెయ్యాల క్రియల్ని గుర్తుపట్టడమే కాదు, దేవుని క్రియల్ని గుర్తుపట్టాలి. ఒకని యందు దేవుని క్రియలు ఉన్నాయో లేదో, ఒక సహవాసంలో ఆత్మీయత ఉందో లేదో, ఒక సహవాసంలో మంట ఉందో లేదో, ఒక సహవాసంలో బలం ఉందో లేదో, ఒక సహవాసంలో ఆత్మీయంగా కట్టబడటానికి సంబంధించిన సారము ఉందో లేదో నువ్వు గుర్తుపట్టాలి. మత్తయి సువార్త 14:35.
మత్తయి సువార్త 14:35 చదవండి. అక్కడి ఫాస్ట్‌గా జనులు చదవండి. అక్కడి జనులు ఆయనను గుర్తుపట్టి చుట్టుపట్లనున్న ఆ ప్రదేశమంతటికి వర్తమానం పంపి రోగులందరినీ ఆయన యొద్దకు తెప్పించిరి. చాలు. అక్కడి జనులు ఆయనను గుర్తుపట్టారంట. ఆయనను గుర్తుపట్టి ఏం చేశారట? చుట్టుపట్లనున్న ఆ ప్రదేశమంతటికి వర్తమానము పంపి రోగులనందరినీ ఆయన యొద్దకు తెప్పించేశారు. యేసు వచ్చాడు, ఈ ప్రాంతానికి యేసు వచ్చాడు అని గుర్తుపట్టారు వాళ్ళు. గుర్తుపట్టి స్వయంగా రోగులను మరి ఆయన దగ్గరికి తెప్పించారని స్పష్టంగా మనం చదువుతాం. దేవుడికి స్తోత్రం. యేసు కూడా ఎరుగుతున్నాడు. యేసు కూడా గుర్తెరుగుతున్నాడండి. యేసు ఎరగలేనోడు కాదు. నీవు ఎంత అప్పుల భారంతో ఉన్నావో, నువ్వెంత వేదనతో ఉన్నావో, నీ గుండెల్లో నిండిపోయిన బాధ ఏంటో నేను ఎవరు ఎరగకపోయినా యేసు ఎరుగుతాడు. ఎన్ని సంవత్సరాల నుంచి దీర్ఘకాల బాధలతో, దీర్ఘకాల వేదనలతో బాధను అనుభవిస్తున్నావో నిన్ను యేసు గుర్తెరుగుతుడు. ఆయన నిన్ను ఎరుగుతాడు. ఆయన ఎరగలేనివాడు కాదు. బైబిల్ తెరిచి యోహాను సువార్త 5:6 చదవండి. 5వ అధ్యాయం 6వ వచనం. యోహాను సువార్త. యేసు వాడు పడియుండుట చూచి ఆ, వాడప్పటికి బహుకాలం నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి స్వస్థపడు కోరుచున్నావా అని వానిని అడగగా ఆ చాలు. రోగి చాలు. యేసు వాడు పడి ఉండుట చూచి వాడప్పటికే బహుకాలం నుండి ఆ స్థితిలో ఉన్నాడని 38 ఏండ్ల నుండి అన్నాడు. 38 ఏండ్ల నుండి 38 ఏండ్ల నుండి ఉన్నటువంటి, బహుకాలం నుండి ఉన్నటువంటి ఆ బాధలో ఉన్నవాణ్ణి, ఆ వ్యాధితో ఉన్నవాణ్ణి, ఆ రోగిని ఆయన గుర్తెరిగాడు. ఆలోచించు. 38 సంవత్సరాలు కాదండి బాబు, పెళ్లి చేసుకుని 50 సంవత్సరాలు అయింది, 50 సంవత్సరాల నుంచి భరిస్తున్నాను అని అంటావా? 50 సంవత్సరాల నుంచి భరిస్తున్న నీ బాధను గుర్తెరగడా? నేను గుర్తించలేదనుకున్నావా? నీ సమస్యను గుర్తించలేదనుకున్నావా? ఒంటరితనంలో ఎలా ఫీల్ అవుతున్నావో నీ బాధను గుర్తుపట్టలేదనుకున్నావా? ఆయన కూడా గుర్తుపడుతున్నాడు. ఈరోజు ఈ గూగుల్ మీట్లో ఉన్నటువంటి ఈ పెందలకాడ ప్రార్థనలలో గడుపుతున్న ప్రతి ఒక్కరిని ఆయన బాగా గుర్తుపడుతున్నాడు. నువ్వెన్ని గంటలకు లేస్తున్నావో, ఎప్పుడు గూగుల్ మీట్లోకి వస్తున్నావో, నువ్వు నిజంగా పడుకుంటున్నావో, నిజంగా వాక్యం వింటున్నావో నేను బాగా గుర్తుపడుతున్నాడు. చక్కగా గుర్తుపడుతున్నాడు. మంచం ఎక్కి అలా పడుకుని విందాం అనుకుంటావు, నిద్రలోకి వెళ్ళిపోతావు. కూర్చొని వింటాకేమో నడువు నిలబెట్టావు. 18 సంవత్సరాల నుంచి నడు వంగిపోయిన స్త్రీలాగా వంగిపోతుంటాయి నడాలు. మంచం చూస్తే చాలు వాల్చేస్తూ ఉంటావు. మంచం చూస్తే చాలు రెచ్చిపోతుంటావు. మంచం చూస్తే చాలు ఎప్పుడు పడుకుందిరా అని చూస్తావు. మంచాన్ని వదలో. 18 సంవత్సరాల నుంచి నడువంగిపోయిన స్త్రీ కంటే దారుణం ఆ స్త్రీ ఇంకా ఎలా ఉందో అంతకంటే దారుణం అయిపోతుంది. బెండ్ అయిపోతుంది నడుము, అసలు నిలబడతలేదు. అసలు పడుకొని వింటున్నావో, కూర్చొని వింటున్నావో, నిలబడి వింటున్నావో, ఆసక్తిగా వింటున్నావో, ఆసక్తిగా వినడం లేదో గుర్తుపడుతున్నాడమ్మా నిన్ను. గుర్తుపడుతున్నాడయ్యా నిన్ను. గుర్తుపట్టకపోవడం ఏటైనా నిన్ను ఎరుగుదుడైనా గుర్తుపడుతున్నాడు. దేవుడికి స్తోత్రం. ఆదికాండం 29:25 చదవండి. ఫాస్ట్గా చదవండి. ఆదికాండం 29:25. 29 ఉదయమందు ఆమెను లేయా అని ఎరిగి అతడు లాబానుతో, నీవు నాకు చేసిన పని ఏమిటి? చాలు. ఉదయమందు ఆమెను లేయా అని ఎరిగాడంటే ఉదయం దాకా ఏం చేస్తున్నాడో, ఉదయం దాకా ఏం చేస్తున్నాడండి? ఇది దెబ్బతినేదాకా గుర్తించలేకపోయాడా? దెబ్బతినేదాకా గుర్తించలేకపోయాడా? మోసపోయాక ఎరిగాడా? అందరమే అంతే. దెబ్బ తిన్నాకనే గుర్తుపడుతున్నాం. చాలామందిని దెబ్బ తినకుండా ముందు గుర్తుపట్టాలి. అది గొప్పతనం. గాయం జరగకుండానే గుర్తుపట్టాలి. గాయం జరిగాక వీళ్ళు అలాంటోళ్ళు ఇలాంటోళ్ళు అని డిసైడ్ చేయడం కాదు. నువ్వు ముందుగానే వాళ్ళు ఏంటన్నది నీకు ముందుగా తెలియాలి.
ఉదయమందు ఆమెను లేయా అని ఎరిగాడంట, లేయా అని గుర్తుపట్టాడంట. దేవుడికి స్తోత్రం. గదిలోనికి వెళ్ళినటువంటి లేయా విషయంలో ఇలా కేకెత్తుంటే అలా పలుకుతుంది. తీసుకుని వెళ్ళి ముఖం మీద కాగడా వేసేస్తే ముఖానికేమో క్లాత్ కట్టేసుకుంది. ఏటి ఇలా కేకెత్తుంటే అలా పోయి అంటున్నావు ఏంటంటే, కళ్ళు కనపడవు ఎంతకనే, జబ్బు కళ్ళుదాన్ని అంట కట్టేశాడు లాబాను. మామగారు జబ్బు కళ్ళుదాన్నే అంట కట్టేశాడు. ఉదయం మంది లేచి బోరుమని గోలెత్తిపోయి నువ్వు చేసిన పని ఏంటి అన్నాడు. రాత్రి అంతా తెలియలేదు మనోడికి, రాహేలో తెలియడం లేదు, లేయాయో తెలియడం లేదు అసలు. మరి ఏ ఆలోచనతో ఉన్నాడో మరి ఏంటో తెలియడం లేదు అసలు. ఏ వ్యక్తి ఎవరో కూడా తెలియడం లేదు అసలు. దేవుడికి స్తోత్రం. ప్రియులరా, కనీసం స్పర్శకైనా తెలిసిపోవాలి అది లేయా బాడీయా తన బాడీయా అనేది కూడా తెలిసిపోవాలి. అది ఎవరి బాడీ అసలు. స్పర్శకు కూడా అతనికి వివేచన లేదు. స్పర్శ ఉంటున్నా సరే తెలియడం లేదు అసలు. ఆమెను తాకుతున్నప్పుడు కానీ ఆమెను తాకుతున్నప్పుడు కానీ తెలియడం లేదు మనోడికి అసలు. తెల్లవారిన తర్వాత వెలుగొచ్చిన తర్వాత గుర్తుపట్టాడు, గోలెత్తిపోతున్నాడు. అప్పుడు గోలెడితే ఇంకా సుఖమేటి? ఆ కుటుంబ సాంప్రదాయం ఏంటంటే పెద్ద కుమార్తెకి పెళ్లి చేయకుండా చిన్న కూతురికి పెళ్లి చేయమన్నాడు. గోలెత్తిపోకు, ఏడవకు, ఆ కూతురుని కూడా నీకే ఇస్తానులే అని అన్నాడు. దేవుడికి స్తోత్రం. అనుకోకుండా జరగరాంది జరిగిపోయింది ప్రియులారా. ఎందుకంటే గుర్తుపట్టకపోవడాన్ని బట్టి, సరైన వివేచన లేకపోతే గుర్తుపట్టలేము మనం. అందుకే జరగరాంది జరిగిపోయింది. దేవుడికి స్తోత్రం. మోకం మీదకి వెళ్ళి కాగడా పెట్టేస్తున్నాడు, ఇలా కేకెత్తుంటే అలా పోయి అంటుందని. అప్పటికీ కూడా ప్రియులరా అలా ఇలా చాలా ఇబ్బంది పెట్టింది తప్ప తన నోరు తెరిచి మాట్లాడలేదు. నోరు తెరిచి మాట్లాడింది అనుకుంటున్నారేమో, మౌనవ్రతం పాటించింది. మాట్లాడినా సరిపోను, లేయా అని గుర్తెరుగును. ఆవిడ మాట్లాడలేదు, ఈయన కూడా సరిగ్గా గుర్తుపట్టలేకపోయాడు ఆమెని. దేవుడికి స్తోత్రం. అపోస్తుల కార్యాలు 12:14. అపోస్తుల కార్యాలు 12:14. ఆమె పేతురు స్వరము గుర్తుపట్టి సంతోషము చేత తలుపు తీయక లోపలికి చాలు. పరిగెత్తుకుని పోయి. మనం అనుకున్న పాయింట్ వచ్చేసింది. చదవటానికి సమయం లేదు కాబట్టి చదివించలేకపోతున్నాను ఎక్కువ. ఆమె పేతురు స్వరం గుర్తుపట్టంట సంతోషం చేత తలుపు తీయక లోపలికి వెళ్ళిపోయింది. ఎవరి స్వరమో ఏంటో కూడా గుర్తుపట్టగలగాలి. దేవుడి స్వరమా, దెయ్యం స్వరమా, ఇది మానవ స్వరమా? స్వరాన్ని గుర్తుపట్టగలగాలి. గుర్తుపట్టలేకపోతే కష్టం, గుర్తుపట్టాలి. దేవుడికి స్తోత్రం. బట్టల షాప్కి వెళ్తున్నప్పుడు ఇది సిల్క్ సారీయా, ఇది కాటన్ సారీయా అన్నీ గుర్తుపడుతున్నాం. వస్తువులు కొనుక్కునేటప్పుడు అది వెనక ముందుకి తిప్పి మరీ కొంటున్నావు, బాగా గుర్తుపెట్టే కొంటున్నావు. శరీర సంబంధమైన వాటిని గుర్తుపడుతున్నట్టు ఆత్మ సంబంధమైన వాటిని కూడా గుర్తుపట్టుంటే ఎప్పుడో బాగుపడి ఉండేవాళ్ళం మనం. శరీర సంబంధమైనవి గుర్తుపడుతున్నాం, శరీర సంబంధమైనవి ఎరగగలుగుతున్నాం, శరీర సంబంధమైన వివేచనతో గుర్తెరుగుతున్నాం శరీర సంబంధమైనవి. కానీ ఆత్మ సంబంధమైనవి గుర్తుపట్టలేకపోతున్నాం. విలువ తెలియక చాలామంది పెందల కాడ ప్రార్థన వదిలేస్తారు, సత్యదేవుని మహిమ మినిస్ట్రీలోంచి వెళ్ళిపోతాను చూస్తారు. గుర్తుపట్టకాళ్ళు ఏం పట్టక గుర్తుపట్టలేదు వాళ్ళు. సారం ఏంటో గుర్తుపట్టలేదు వాళ్ళు, బలం ఏంటో గుర్తుపట్టలేదు వాళ్ళు, ఆత్మీయంగా బలపడతానన్న విధానాన్ని ఏది గుర్తుపట్టలేదు వాళ్ళు. అందుకే గుర్తుపట్టలేని వాళ్ళు ఏమైపోతారంటే సైడ్ అయిపోతారు. గుర్తుపట్టలేని వాళ్ళు ఏమవుతారంటే మనల్ని విడిచి వెళ్ళిపోతారు. నో ప్రాబ్లం. వచ్చిన వాళ్ళని బట్టి మురిసిపోకూడదు, వెళ్ళిపోయే వాళ్ళని బట్టి దిగజారిపోకూడదు. దేవుడి చిత్తంలో ఎవరిని ఎప్పటి వరకు ఉంచాలో దేవుడు అంతవరకే ఉంచుతాడు. దేవుడికి స్తోత్రం. స్వరం గుర్తుపడతలేదు, మహిమను గుర్తుపడతలేదు, శక్తిని గుర్తుపడతలేదు. ప్రియులారా,
ఎన్నాళ్ళు గుర్తుపట్టకుండా, సరైన వివేచన లేకుండా, వివేచనకు సంబంధించిన ఆత్మ సంబంధమైన అవగాహన లేకుండా ఎన్నాళ్ళు బ్రతుకుతాం? ఈ రోజన్నా వర్తమానం వింటమేనా, ఏమన్నా ప్రార్థన చేసుకుంటావా? ఈ రోజన్నా నాకు మంచి వివేచన ఇవ్వని, సర్వశక్తుడగు దేవుడా నీ ఊపిరి నాలో ఉంచు అని ఈరోజైనా ప్రార్థన చేసుకుంటావా నువ్వు? దేవుడికి స్తోత్రం. లూకాసు వార్త 24:31 వారి కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపట్టిరి అని ఉంది. లూకాసు వార్త 24:31 ఈ మాట రాసుంది. వారి కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపట్టారంట. అంతటా ఆయన వారికి అదృశ్యుడు. అదృశ్యుడు. ఆయన కనబడకుండా వెళ్ళిపోయాడు. ఇంకా గుర్తుపట్టారు వాళ్ళు. గుర్తుపట్టాలి. పేతురు యోహానులను కూడా వాళ్ళు గుర్తుపట్టారంట ఆనాడు ప్రజలు. అపోస్తల కార్యాలు 4:13. అపోస్తల కార్యాలు 4:13 వారు పేతురు యోహానుల ధైర్యమును చూసినప్పుడు వారు విద్య లేని పామరులని గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిన వారని గుర్తెరిగిరి అనుంది. యేసుతో కూడా ఉన్నవారని గుర్తెరిగారంట. విద్య లేని పామరులని గ్రహించారంట. యేసుతో కూడా ఉన్నవారని గుర్తెరిగారంట. గ్రహించడం, గుర్తెరగడం చాలా దగ్గర సంబంధం ఉంటుంది. చాలా దగ్గర సంబంధం ఉంది ఈ రెండిట్లకి. ఈ రెండు మిళితమై ఉంటాయి. గ్రహించడమైన, గుర్తెరగడమైన రెండు ఒకటే. కానీ అక్కడ వాడే పదాలు ఆ విధంగా వాడినట్టు మనకు కనిపిస్తుంది. దేవుడికి స్తోత్రం. విద్య లేని పామర్లు అంటే సామాన్యులు అనే అర్థం. సామాన్యులు వెళ్ళు అనే అర్థం ఉంది. వీళ్ళు సామాన్య మనుషులండి బాబు. వీళ్ళకి ఎంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చేసింది అసలు? వాళ్ళ ధైర్యానికి ఆశ్చర్యపోయారు వాళ్ళు. దేవుడికి స్తోత్రం. ప్రియులరా, యేసుతో కూడా నువ్వున్న మనుషుడివే, యేసుతో కూడా నువ్వున్న మనుషురాలువే, నువ్వు యేసుతో ఉన్న కుటుంబం నీ కుటుంబం అని గుర్తుపట్టగలిగేలాగా ఏదైనా ఉందా మనలో? యేసుని చివరి వరకు వెంబడించే వ్యక్తివే అని ఏమైనా గుర్తుపట్టగలిగే విధానం ఏమైనా కనపడుతుందా నీ ఎడల? ఎవరికైనా నువ్వు యేసుతో ఉన్న మనిషివని గుర్తుపడుతున్నారా అసలు? దేవుడికి స్తోత్రం. అపోస్తల కార్యాలు 3:10 చదివితే శృంగారమను దేవాలయపు ద్వారమునద్ద భిక్షము కొరకు కూర్చుండిన వాడు వీడే అని గుర్తెరిగాడు. దేవాలయంలోకి వెళ్ళిపోగానే, దేవాలయంలోకి వెళ్ళిపోయి వాడు గంతులు వేస్తూ దేవాలయంలోకి వెళ్ళిపోయాడు. మెట్లెక్కుతూ కూడా పేతురు యోహానుల కంటే ముందే వెళ్ళిపోయాడు. వాడు దేవాలయంలోకి వెళ్ళిపోయి అక్కడ వాడు నాట్యం చేసేస్తున్నాడు, ఎగిరేస్తున్నాడు, గంతులేసేస్తున్నాడు. దేవుడికి స్తోత్రాలు. ఆ దేవాలయంలో కూర్చున్న వాళ్ళండి ఏమనుకున్నారంటే, దేవాలయపు ద్వారం వద్ద భిక్షం కొరకు కూర్చుండిన వాడు వీడేయుడు, వీడు ఆడే కదీడు, వాడే వీడు, మెట్ల దగ్గర కూర్చున్నవాడు వీడేటిడు, లోపలికి ఎలాగొచ్చేసేటాడు, వీడు ఆడేయుడు అని గుర్తెరిగారండి, గుర్తుపట్టారు. దేవుడికి స్తోత్రం. చివరగా ఇంకొక మాట చెప్పి ముగిస్తాను. 1 రాజుల గ్రంథం 22:33 చదవండి ఎవరైనా. 1 రాజుల గ్రంథం 22:33. 1 రాజులు 22:33. రథాధిపతులు అతడు ఇశ్రాయేలు రాజు కానట్టు గుర్తుపట్టి అతని తరుముట మానివేసిరి. రథాధిపతులంట అతడు ఇశ్రాయేల్ రాజు కానట్టు గుర్తుపెట్టారంట. ఒరే, మనం రాజు అనుకొని పరుగులు పెట్టేస్తున్నాం. పారిపోతున్న వ్యక్తి రాజవస్త్రములు ధరించుకున్నంత మాత్రాన రాజు కాదు. మనం మోసపోయాం. రాజు కాదు. ఆగిపోండి. రాజు కాదు ఆయన. మనం చంపేదేటి ఎవరిని? రాజుని చంపాలి మనం. రాజు కాదు ఆయన. రాజవస్త్రములు ధరించుకున్నాడని పై రూపం చూసి పరుగు మీద పరుగులు పెట్టించేతను మన ఆయనేమో పారిపోతున్నాడు అంటూ ప్రియులరా, రాజు కానట్టు గుర్తుపట్టారు. ఎవరో ఏంటో గుర్తుపట్టలేని స్థితి. రాజు కాదు అని గుర్తుపట్టి తరమటం మానేశారు. అతను చంపి మనం ఏం చేస్తాంరా? అలాంటి మనం చంపకూడదు. పాపం, అది పాపమే. అది
అది భయంకరమైన పాపం. అది చంపకూడదు మనం. రాజు అనుకుంటే వేసేద్దాం, రాజు అయితే వేసేద్దాం. రాజు కాదు, రాజు కాదు. అసలు అర్థమైపోతుంది కదా, రాజు కాదురా. రాజవస్త్రాలు ఎందుకు ధరించుకున్నాడో మరి ఈయన రాజు కాదు. గుర్తుపట్టాం కాబట్టి సరిపోయింది, లేకపోతే లేపేసి ఉండేవాళ్ళం 2 నిమిషాలు ఆలస్యం అయితే అని చెప్పుకున్నారు. గుర్తుపట్టేలాగా చేశాడు. యెహోషాపాతుని ప్రియులారా, శత్రువుల చేతుల్లో పడిపోకుండా అవతల వ్యక్తులు యెహోషాపాతుని గుర్తుపట్టేలా చేశాడు దేవుడు. నిన్ను గుర్తుపట్టేలాగా కూడా చేస్తాడు దేవుడు. అవతల వ్యక్తులు గుర్తుపట్టేలాగా చేస్తాడు. నువ్వన్నిటినీ గుర్తుపట్టేలాగా, నువ్వన్నిటినీ వివేచించేలాగా, నువ్వు గుర్తుపట్టగలిగే సామర్థ్యం దేవుడు నీకు ఇస్తాడు. దేవుడికి స్తోత్రం. నిజంగానే ఇస్తాడు. ఈరోజు ఈ వర్తమానం నీకేం అర్థమైందో నాకు తెలియదు. అసలు గూగుల్ మీట్ దైవికంగా వెళుతుందా లేదా గుర్తుపట్టావా? నేను నడిపించే నాయకుడు దైవికంగానే నిన్ను నడిపిస్తున్నాడా లేదా ఏమైనా గుర్తుపట్టావా? నువ్విక్కడ మండుతావు, నీ ఇక్కడ పండుతావు, ఇక్కడ పండగలిగేలాగా మండగలిగేలాగా ఇక్కడ ఒక సారం ఉంది గూగుల్ మీట్లో సత్యదేవుని మహిమ మినిస్ట్రీస్ తరపున అని నీవేమైనా గుర్తించావా? గుర్తించినోడువైతే, గుర్తించిన దానివైతే చివరి వరకు ఉంటావు నాతో, చివరి వరకు ఉంటావు. నువ్వు తప్పిపోవు. నువ్వు గుర్తుపట్టలేని దానివైతే, నువ్వు గుర్తుపట్టలేని వాడివైతే చిన్నదానికి పెద్దదానికి అటు ఇటు చూస్తూ వెళ్ళిపోతావు. ఎవరేం చేయలేరు. వచ్చి వాళ్ళని ఆపలేం, వెళ్ళిపోయే వాళ్ళని ప్రియులారు వెళ్ళిపోయే వాళ్ళని ఆపలేం, వచ్చి వాళ్ళనేమి మనం రావద్దని చెప్పలేం. వెళ్ళి వాళ్ళు వెళ్తారు, వచ్చి వాళ్ళు వస్తారు. నీవు కనుక ఇక్కడ నీకున్న స్థానాన్ని కనుక కోల్పోతే నీ సీటు ఇంకొకరికి ఇస్తాడు. అదేం ఖాళీగా ఏముండదు, ఇంకొకళ్ళు వచ్చి కూర్చుంటారు ఆ సీట్లో. ఇంతవరకు ఎంతోమంది ఖాళీ చేసి వెళ్ళారు. ఖాళీని పూరించాడు ఆయన, పూర్తి చేశాడు ఆయన, నింపాడు ఆయన. దేవుడికి స్తోత్రం. నేను చదువుకున్నప్పుడు ఒక పేపర్ ఎగ్జామ్లోనో ఏటో లేకపోతే టెక్స్ట్ బుక్లోనో, ఇప్పుడు మన చదువు చాలా తక్కువ అనుకోండి, ఆ టెక్స్ట్ బుక్లో ఈ క్రింది ఉన్న ఖాళీలను పూరించండి అంటాడు. అంతేనా ప్రసాద్ అన్న? తప్పేనా? రైట్, మీరు రైట్. ఈ క్రింద ఉన్న ఖాళీలను పూరించండి అంటాడు. దేవుడికి స్తోత్రం. ఖాళీలన్నీ పూరించినోడు గొప్పోడైన గొప్పవాడు దేవుడు. పోగొట్టుకోకు. నీకు ఒక స్థానం ఉంది దేవుడి దగ్గర నీకు ఒక విలువ ఉంది. పోగొట్టుకోకు. నిన్ను చాలా విలువైన దానిగాను, విలువైన వాడుగా చూస్తున్నాడు. మనుష్యుడి దగ్గర కాదు, దేవుడి దగ్గరే నీకు ఒక విలువ ఉంది. మనుష్యుడు గుర్తుపట్టడం కాదు నిన్ను, దేవుడే నిన్ను గుర్తుపట్టాడు, ఇక్కడ దాకా నడిపించాడు. నీకేమైనా అర్థమైతే ఆలోచించుకొని గుర్తుపట్టే శక్తి నాకు దయచేయనడు, ఎరగగలిగే సామర్థ్యం నాకు దయచేయనడు. నిజంగా అడుగు. నీకు దేవుడు కృప చూపించి ఈ మినిస్ట్రీ ద్వారా, ఈ ఆన్లైన్ పరిచర్య ద్వారా నేను బహుగా దీవిస్తాడు. నేను చాలా దీవిస్తాడు. నువ్వు చాలా బాగుంటావు. నువ్వు అన్ని విషయాల్లో వర్ధెలతావు. నేను ఒక ప్రవక్తగా ప్రవచిస్తున్నా. నువ్వు వర్ధెలతావు. నీ జీవితంలో అనేకమైన కార్యములు నువ్వు చూస్తావు. నీకేది తక్కువ లేదు ఇక్కడ. ఎంతమంది వచ్చినా అందరికీ భోజనం ఉంది, సమృద్ధి అయిన భోజనం ఉంది. నీకేం తక్కువ లేదు. నీ సమస్య ఏదైనా సరే, నీ సమస్యకే పరిష్కారం ఉంది ఇక్కడ. గుర్తించు. పని అవ్వలేని చోట్లకి ఎన్నాళ్ళు వెళ్తావు? కాళ్ళు లాగుతున్నాయి, మాట్లాడి నోరు లాగుతుంది, అలసిపోతున్నావు, నీరసమైపోతున్నావు. పని అవ్వని చోటకి ఎందుకమ్మా? పని అవ్వని చోటకి ఎందుకయ్యా? పని అవ్వట్లేదు. ఎన్నాళ్ళు తిరుగుతున్నావు? పని అవ్వట్లేదు. ఒంట్లో రోగం వచ్చింది, ఒంట్లో బలహీనత వచ్చింది, అనారోగ్యం వచ్చింది, జ్వరం వచ్చేసింది, హాస్పిటల్కి వెళ్ళో తగ్గడం లేదు. హాస్పిటల్ మారుతున్నావు కదా, హాస్పిటల్ మారుస్తున్నావా? ఆలోచించుకో.
నువ్వు బలపడాలనుకుంటే, నువ్వేమైనా ఇక్కడ ఏమైనా గుర్తుపడితే నువ్వు ఉండు. నేను చెప్తున్నా, చివరి వరకు ఉండు. చిన్నదానికి పెద్దానికి ఎన్నో వస్తాయి, సర్దుకుపోవాలి, ప్రేమతో ఒకరినొకరు సహించుకోవాలి అని అంటున్నాడు. ఇది ఆత్మ సంబంధమైన బంధం, ఇది ఒక ఆత్మ సంబంధమైన ఐక్యత. దేవుడు పెట్టాడు ఇది. దీన్ని కోల్పోయే వాళ్ళు ఎవరంటే గుర్తెరగని వారు. ఎరగలేని వాళ్ళు ఎప్పుడైనా సరే విడిచిపెట్టి వెళ్ళిపోతారు. ప్రియులారా, ఆలోచించు. ఈరోజు ప్రార్థన చేసుకుందాం. నాకు గుర్తుపట్టగలిగే శక్తినివ్వి, నాకు గుర్తుపట్టగలిగే సామర్థ్యం ఇవ్వి అని చెప్పి మనం ప్రార్థన చేసుకుందాం. మీలో ఎవరైనా ప్రార్థన చేయాలని విన్న వాక్యం కొరకు మనం చేస్తున్నాం.